నమస్తే. నేను మీ అశ్విని కుమార్. వీక్షకులందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం కానీ భారతదేశంలో ఒక రాష్ట్రానికి మాత్రం ఇంకా స్వాతంత్రం వచ్చినట్లేదు. వెస్ట్ బెంగాల్. ఆగస్టు 14 రాత్రి ఏం జరిగింది వెస్ట్ బెంగాల్లో అంత ఎక్స్క్లూజివ్గా చెప్పుకోవచ్చు. ఇంతవరకు ప్రస్తుతం నేను ఈ ఐటెం చదివేంత వరకు కూడా ఏ ప్రింట్ ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా ఇంకా దీని గురించి ఎక్కడ రాయలేదు. వెస్ట్ బెంగాల్లో కలకత్తాలో ఆర్జీ కర్ ఆసుపత్రిలో కొన్ని రోజుల కిందట జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. నిర్భయ 2 ఒక మెడికల్ కాలేజీ అమ్మాయిని దాదాపు మొట్టమొదట అసలు అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పారు కాలేజీ ప్రిన్సిపల్. ఆ తర్వాత విద్యార్థులు ఉద్యమం చేశాక దాన్ని పోస్ట్ మార్టంకి ఇచ్చారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక దాదాపు అది రేప్ అని కన్ఫర్మ్ చేశాక ప్రభుత్వం ఈ డాక్టర్ల నుంచి ఉద్యమం అంతా కూడా మిగతా రాష్ట్రాల్లో డాక్టర్లంతా స్ట్రైకు ఇవంతా మొదలుపెట్టినప్పుడు నేషన్ వైడ్ ప్రొటెస్ట్ కింద మారినప్పుడు అప్పటికప్పుడు ఒక అతన్ని తీసుకొని వచ్చి ఆ కేసులో బలిపశువు కింద అని చెప్పచ్చు. ఇతనే ముద్దాయి. తాగిన మైకల్లో అతను అమ్మాయిని రేప్ చేశాడంటూ కూడా ప్రభుత్వం ఒక వ్యక్తిని ముందుకు తీసుకొచ్చి పెట్టింది. అయినా కూడా మెడికల్ కాలేజీ విద్యార్థులందరూ ఈ కేసుని సిబిఐకి అప్పగించాలంటూ ఎంత చెప్పినా కూడా మమతా బెనర్జీ ఆ కాలేజీ ప్రిన్సిపల్ ఆర్జీ కర్ కాలేజీ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపల్ డీన్ని దాదాపు వెనకేసుకొని రావటమే కాకుండా ఆ కాలేజీ నుంచి కూడా సస్పెండ్ చేస్తున్న వంకతో వేరే కాలేజీకి ప్రమోషన్ కింద ట్రాన్స్ఫర్ చేసింది. అయితే విద్యార్థులంతా కలకత్తా హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. కలకత్తా హైకోర్టు మమతా బెనర్జీకి డైరెక్ట్ చేసింది సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలని. సిబిఐ రంగంలోకి దిగింది. ఎక్కడి వరకు అందరికీ తెలిసిందే. కరెక్ట్గా సిబిఐ కలకత్తా ఇన్సిడెంట్ జరిగిన స్పాట్కి చేరుకునే ముందే ఆ సెమినార్ హాల్ రూమ్ మొత్తం కూడా గోడలన్నీ కూడా ధ్వంసం చేశారు టీఎంసీ గూన్స్. టీఎంసీ రౌడీయిజానికి ఎక్కడ అంతం లేకుండా పోయింది. ఎక్కడ సాక్ష్యాలు దొరకకుండా కూడా సిబిఐ వచ్చే లోపలే ఆ సెమినార్ రూమ్ గోడలన్నీ కూడా బద్దలు కొట్టారు. ఆ విజువల్స్ కూడా పెడతాను నేను. సిబిఐ ఎంటర్ అయింది. కలకత్తా ఈ కేసులో ఎంటర్ అయింది. పోలీసులను ఇంట్రాగేషన్ మొదలుపెట్టింది. 14వ తారీఖు రాత్రి కలకత్తాలో మహిళా సంఘాలు అట్లాగే ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ పెట్టుకున్నారు. ప్రొటెస్ట్ ఒక చిన్న పీస్ఫుల్ ర్యాలీ, శాంతి ర్యాలీ. ఈ శాంతి ర్యాలీ జరిగేటప్పుడు ఏం జరిగింది, శాంతి ర్యాలీ తర్వాత ఏం జరిగింది, బెంగాల్లో ప్రభుత్వం ఉందా, ప్రభుత్వం నడుస్తోందా, పోలీసులు ఏం చేస్తున్నారు, స్వతంత్రం వచ్చింది, అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చిందని మనమంతా కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే కలకత్తాలో మాత్రం భయంకరమైన దాడులు. ఆ దాడులు కూడా ఎట్లా అంటే సభ్య సమాజం కూడా ఇప్పటికీ కూడా అందరికీ ఆశ్చర్యం. అసలు చాలా క్లియర్గా కనబడుతోంది మనకు అక్కడ. దాదాపు ఈ ప్రొటెస్ట్ మహిళలు, విద్యార్థులు, మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ వీళ్ళందరూ చాలా శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నప్పుడు ఆ ర్యాలీ బుంద్వాన్ గుర్జాన్ గేట్ దగ్గర అట్లాగే కృష్ణానగర్లో వీళ్ళందరూ ర్యాలీలు చేస్తున్నప్పుడు అందులో అల్లరి మొక్కల గుంపు చేరింది. అల్లరి మొక్కల గుంపు చేరటమే కాకుండా ఆ సెమినార్ హాల్ దగ్గర ఉన్న టెంట్ కానీ ఆ బయట విద్యార్థులు వాళ్ళు వేసుకున్న టెంట్ని అట్లాగే ఆర్జీ కర్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ రూమ్స్లో యూనిట్స్ని అన్నిటినీ కూడా విచ్చలవిడిగా దాడి చేశారు, ధ్వంసం చేశారు. ఎక్కడా కూడా సిబిఐకి ఏమాత్రం ఎవిడెన్స్ దొరకకుండా ట్యాంపర్డ్ కింద ఎక్కడైనా సీసీటీవీలో ఏదైనా ఒక చిన్న క్లూ దొరుకుతుందేమోనని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు అల్లరి మోకలు. కనపడిన ఆపరేటర్స్, ఎక్విప్మెంట్స్ ఏదంటే అది పగలగొట్టుకుంటూ వెళ్ళారు. సీసీటీవీలో ఉన్న చోట సీసీటీవీలని ధ్వంసం చేశారు. ఒక్క పోలీస్ కమిషనర్ కానీ పోలీస్ ఆఫీసర్ కానీ ఎవరూ కూడా కనబడలేదు ఈ దాడి జరుగుతున్నంతసేపు. అల్లరి మోకలంతా కూడా దాడి చేశారు. అంతేకాకుండా అక్కడ ఉన్న సామాగ్రిని కూడా దొంగచాటుగా ఒక వ్యాన్లో ఏదో అరేంజ్డ్ ప్రీ ప్లాన్ కింద ఒక వ్యాన్లో అక్కడి నుంచి అంతా కూడా తరలించారు. అన్నీ కూడా విజువల్ సాక్ష్యాలు ఉన్నాయి మన దగ్గర. మనం సాక్ష్యాలన్నీ కూడా డిస్ప్లే చేస్తూ ఉంటాను పక్కనే. అంతేకాకుండా బాయ్స్ హాస్టల్లోకి, గర్ల్స్ హాస్టల్లోకి కూడా దూరటానికి ప్రయత్నించారు. కొన్ని నర్సు రూముల్లోకి దూరారు, భయభ్రాంతులకు గురి చేశారు వాళ్ళందరినీ కూడా. వీళ్ళ ఇష్టం వచ్చినట్టుగా 14వ తారీఖు రాత్రి కలకత్తాలో అయితే ఈ విద్యార్థులకి ఈ నిర్భయ కేసుకి సంబంధించి అభయ అని చెప్పొచ్చు. ఇప్పుడు నిర్భయ 2 అంటున్నారు. అభయ కేసు ఏదైనా కూడా విక్టిమ్ పేరు చదవకూడదు. సో అభయ కింద అనుకుందాం. ఈ అభయ
కేసుని పూర్తిగా దారి మళ్లించేకి ఎక్కడా కూడా ఏమాత్రం సాక్ష్యం దొరకకుండా ఇష్టం వచ్చినట్టుగా టీఎంసీ గూండాలు విధ్వంసం సృష్టించారు. దానికి మమతా బెనర్జీ ఆ రోజు 14వ తారీఖు సాయంత్రమే మొట్టమొదట ఆమె సిబిఐకి ఇవ్వటానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే హైకోర్టు సిబిఐకి డైరెక్షన్ ఇచ్చిందో అదే రోజు 14వ తారీఖు సాయంత్రం వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ మీడియాను ఉద్దేశించి, మేము ప్రొటెస్ట్ మేము కూడా ర్యాలీలు చేస్తాము, ప్రతి బ్లాక్లో ప్రతి మున్సిపాలిటీలో టీఎంసీ ర్యాలీలు చేస్తుంది, ఎందుకంటే ఈ ఉద్యమాన్ని అగ్ని కింద మార్చడానికి బీజేపీ పార్టీ ప్రయత్నిస్తోంది అన్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ సిబిఐకి కేవలం ఒక్కరోజు సమయం ఇస్తున్నాం, ఒక్కరోజులో ఈ కేసుని సాల్వ్ చేయాలి, పూర్తి చేయాలి, లేదంటే 17వ తారీఖు మేము సిబిఐని మళ్ళీ ఆదివారం లోపల ఈ కేసులో ఉన్న నిందితుల్ని సిబిఐ పట్టుకోపోతే మేము సిబిఐని కూడా బయటకు పంపేస్తామంటూ కూడా అల్టిమేటం జారీ చేశారు. ఇదంతా కూడా ఎవరి కోసం చేస్తున్నారో అందరికీ అర్థమవుతూనే ఉంది. దాదాపు అటాప్సీ రిపోర్ట్ చూసినా లేదా అక్కడ ఇన్సిడెంట్ జరిగిన పరిసరాలన్నీ కూడా చూస్తే కనుక అది క్లియర్గా ఒక వ్యక్తి చేసింది కాదు, దాదాపు 3 నుంచి 4 ఇందులో ఇన్వాల్వ్ అయ్యారన్నదైతే బయటకు వస్తున్న వార్త. అందులో ముఖ్యంగా టీఎంసీ ఎమ్మెల్యే తనయుడు, అట్లాగే టీఎంసీ ఇంకొక ఎమ్మెల్యేకి సంబంధించిన బంధువు అతను కూడా పాల్గొన్నాడని, ఈ ఇన్సిడెంట్లో మొత్తం 3 నుంచి 4 ఉన్నారని, వాళ్ళందరినీ వెనకేసుకురావడానికే మమతా బెనర్జీ ప్రయత్నిస్తోందన్నదైతే స్పష్టమవుతోంది. మన కలకత్తా నుంచి కూడా అందుతున్న వార్తలు అట్లాగే ఉన్నాయి. సో ఇది సభ్య సమాజం తల దించుకోవాల్సిన సమయం. మహిళా నాయకులందరూ కూడా, హ్యూమన్ రైట్స్ కమిషన్ వీళ్ళందరూ కూడా ఎక్కడైనా వేరే పార్టీ అధికారంలో ఉన్న పార్టీ, ప్రస్తుతం కేంద్రం అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రాల్లో ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే గొగ్గలు పెట్టేవాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రస్తుతం నోరు మూతలు పడిపోయినాయి. వెస్ట్ బెంగాల్ గురించి ఒక్కరు కూడా ఖండించటం లేదు. ఆఖరికి వాళ్ళ మీద విమర్శలు వెల్లువెత్తాక ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఇచ్చి దులుపుకుంటమే తప్ప ఎవరూ రంగంలోకి దిగింది లేదు. సువేందు అధికారి వీళ్ళందరూ అయితే మాత్రం ప్రొటెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్ మొత్తం కూడా దీన్ని ఉద్యమం కింద మార్చిపోతున్నారు. అయితే ఈ అల్లరి మోకలు ఎవరు? ఈ అల్లరి మోకల వెనక ఎవరి హస్తం ఉంది? అసలు ఈ అల్లరి మోకల ప్రయత్నం ఏంటి? బెంగాల్ని మళ్ళీ బంగ్లాదేశ్ లాగా ఏమైనా క్రియేట్ చేసి వెస్ట్ బెంగాల్లో హింస వైపు దారి మళ్లించాలని ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన విషయాలు. పోలీసులు మౌనంగా ఎందుకున్నారు? అల్లరిమూకల దాడి అంతా కూడా దాదాపు 45 నిమిషాల నుంచి గంట సేపు అక్కడ నడిచినప్పుడు ఒక్క పోలీసు కూడా ఎందుకు రాలేదు? ఇవన్నీ కూడా ఎప్పటికీ బయటికి రాని సమాధానాలే. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఇందాక చెప్పినట్టుగా స్వతంత్రం అనేది ఇంకా రాలేదనే మనం క్లియర్గా చెప్పచ్చు. దాదాపు సందీప్ ఘోష్ అనే వ్యక్తి కూడా ప్రిన్సిపల్గా ఉన్న వ్యక్తి కూడా అతని ముందు చాలా ఆరోపణలు వచ్చినాయి. చాలా ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఎప్పుడూ కూడా అతన్ని సస్పెండ్ చేయలేదు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం. ఆయన మీద హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్స్ కేసులు, హ్యూమన్ ట్రాఫికింగ్ ఇవన్నీ ఉన్నాయి. అంతేకాకుండా ఎక్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్జికర్ హాస్పిటల్ అఖ్తర్ అలీ నేషనల్ మీడియా టైమ్స్ నౌలో ఆయన మాట్లాడుతూ కూడా సందీప్ ఘోష్ అనే ఆయన ఇల్లీగల్ ట్రాఫికింగ్ ఆఫ్ బయోమెడికల్ వేస్ట్, అంటే సిరెంజెస్, వాడి పాడేసిన సూదులు, సిరెంజెస్, రబ్బరు, గ్లౌజు ఇలాంటివన్నీ కూడా ఆయన ఇల్లీగల్గా ట్రాఫికింగ్ చేస్తూ ఉండేవాడు. అప్పుడు నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా కూడా ఆ రోజు నేను ఒక రిపోర్ట్ కూడా మొత్తం తయారు చేశాను. ఆ రిపోర్టు నేను అక్కడ అందించే లోపలే నన్ను ఇంకొక 3 కమిటీ మెంబర్స్ అందరినీ కూడా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పి ఆయన నేషనల్ మీడియాలో మాట్లాడుతూ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది పోలీసులు. సో ఇదంతా కూడా క్లియర్ కట్. అక్కడ టీఎంసీ గూండాయిజమే నడుస్తుంది, మమతా బెనర్జీ చెప్పిందే నడుస్తుంది. ఆమె కండగా కూడా ఒక వర్గం మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టుగా విధ్వంసం సృష్టించారు. మొత్తం టీఎంసీ గూన్సే. కలకత్తాలో ఉన్న రౌడీ మోకలంతా కూడా వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ విద్యార్థుల ఉద్యమాన్ని అణిచివేయాలి, ఎక్కడ నిజాలు బయటపడతాయో అది ఎక్కడ ముఖ్యమంత్రి మెడకి చుట్టుకుంటుందో అనే ఉద్దేశంతోనే నడిచింది. దానికి పూర్తిగా అధికారులు సపోర్ట్ చేశారు. ఇది ఆషామాషి విషయం కాదు, దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. చూడాలి మనం ఎలా దీన్ని బట్టి హోమ్ సెక్రటరీలు కానీ హోమ్ మినిస్టర్లు కానీ వీళ్ళందరూ ఎట్లా ప్రొసీడ్ అవుతారో రాబోయే రోజుల్లో అని. అయితే ఇక్కడ సంతోషించదగ్గ పరిణామం ఏంటంటే డాక్టర్స్ అందరూ కూడా తర్వాత స్టేట్మెంట్ ఇచ్చారు, ఇలాంటి దాడులకి భయపడేది లేదని, వీళ్ళ ప్రొటెస్ట్ కంటిన్యూ అవుతుంది అభయాకి న్యాయం జరిగేంత వరకు అని. ప్రస్తుతానికైతే ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని చెప్పుకుంటున్నాం, కానీ బెంగాల్ ముఖ్యంగా కలకత్తా ప్రజలకి
అట్లాగే వెస్ట్ బెంగాల్ ప్రజలకి మాత్రం ఇంకా స్వతంత్రం రాలేదనే చెప్పాలి. థ్యాంక్ యూ.